స్తోత్రం. అందరికీ వందనాలు. మంచిది ప్రభువునందు పిల్లరా, వాక్య భాగంలోనికి వెళదాము. వాక్య ధ్యానము కొరకు ప్రస్తుత వాక్య ధ్యానాంశము కొరకు మూలవాక్యముగా మనము అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాలను మూలవాక్యంగా చదువుతున్నాను. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నీ మహాశ్చర్యమైన కృపను బట్టి నాయన తండ్రి, రీతిగా మేమందరము ఈ ఆదివారపు దినమున నీ సన్నిధిలో కూడుకున్నాము. ప్రభువా అయా నాయన, ఇదిగో ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు చక్కగా పాటలు యందును, ప్రార్థన యందును, ఒక కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకునుట యందును సహాయము చేసిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మరి ఇప్పుడైతే మేము చాలా అమూల్యమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. ఇది మీరు మాట్లాడే సమయము నాయన, ఇది మా బ్రతుకులు మార్చబడే సమయము. ప్రభువా, మాలో ఉన్న లోపములు బయటపడే సమయము, మా మీద మోపబడినటువంటి దోషములను కడుగుకునే సమయము, నీ వాక్యం అనే ఉదక స్నానము, నీ వాక్యముతో ఉదక స్నానము చేసే సమయము నాయన. ఇంకనూ మేము సరైన విధముగా సిద్ధపడకుండా వచ్చినట్లయితే, ఇంకనూ మాలో సరైన సిద్ధపాటు లేకుంటే ఇప్పుడు మమ్మను సిద్ధపరచండి. ప్రభువా, నీ వాక్యమును వినడానికి మీరు మమ్మను సిద్ధపరచండి. నీవు పంపుచున్న వాక్యమును అర్థము చేసుకోవడానికి మమ్మను సిద్ధపరచండి. ఇదిగో నీవు పంపుచున్నటువంటి వాక్కుకు లోబడే మనస్సు కలిగిన వారమై ఉండుటకు మమ్మను సిద్ధపరచండి నాయన. అయ్యా, నీవు అంటున్నావు, నేను విందురని నేను ఎవరితో మాటలాడదను, ఎవనికి సాక్ష్యం ఇచ్చదను. వారు తమ మనస్సును వినుటకు సిద్ధపరచకుండా లేదు కనుక నేను మాటలాడనన్నావు కదా. ఇదిగో నాయన, ఇంకను మా మనసులు నీ మాటలు వినడానికి సిద్ధముగా లేకపోతే వాటిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీ నోట నుండి వెడలి వచ్చుచున్న ఏ ఒక్క మాట కూడా నాయనా తండ్రి, అయా ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, త్రోవ పక్కన పడినటువంటి విత్తనములలాగా ఉండకూడదు. అయా, గచ్చ పొదల మధ్య పడినటువంటి విత్తనములలాగా ఉండకూడదు. రాళ్ళ మధ్య పడినటువంటి అయా విత్తనములలాగా ఉండకూడదు. కానీ మంచి నేల మీద పడిన విత్తనములలాగా ఉండి నాయన, అవి అయా ఫలించి అభివృద్ధి పొంది నాయన తండ్రి, నూరంతలుగా ఫలించే వాక్యము నాయన తండ్రి ప్రభ, ఇదిగో అయా నూరంతలుగా ఫలించే విత్తనములుగా ఉండుటకు సహాయము చేయండి. అయా ఇదిగో నాయన తండ్రి, మా మనస్సు ఒకవేళ ముళ్ళ పొదలలాగా, అయా గచ్చ పొదలలాగా, ఇదిగో రాళ్ళ వలె ఉన్నట్లయితే మంచి స్థలముగా, మంచి పొలములాగా మా మనసులను మార్చి నీ విత్తనములు, వాక్యమనే విత్తనమును విత్తమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. అయా ఇదిగో ఈ సమయములో నీ పక్షముగా నిలవబడుచున్న నీ కుమారుడు అల్పుడ, యోగ్యుడు, దేనికి పనికిరాని వాడు నాయన, మట్టివాడు, వట్టివాడు, పాపులలో ప్రథముడు, పరిశుద్ధులలో చిట్ట చివరివాడు, అయోగ్యుడు,
నీవే నీ కృపచేత జ్ఞాపకము చేసుకొని నాయన నాతో మా అందరితో మాట్లాడండి నాయన. ఇదిగో ఈ సమయము నీది, సంఘము నీది, మేమంతా నీ వారము నాయన. కనుక నాయన మీరు దిగి వచ్చి మాతో మాట్లాడండి దేవా. యేసయ్యానికి స్తోత్రాలు. అదే విధముగా నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా, నీవు మాటలాడుచుండగా వినగలిగే చెవు, గ్రహింపగలిగే మనస్సు, లోబడగలిగే హృదయ సున్నతిని మీరు మాకు అనుగ్రహించి అయ్యా ప్రభు, మరి ముందున్న సమయమునందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, అయ్యా చివరిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు ప్రార్థించి మాకు నేర్పించిన రీతిగా మేమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి నాకు కనిపించండి, మా అందరికీ కనిపించండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రస్తుత లోకమును ఒకసారి మనము పరిశీలించినట్లయితే, ఆలోచించినట్లయితే, ఒక్కొక్క పరిస్థితిని చూచి ఒక్కొక్క విధముగా మనము స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా సమాధానకరమైనటువంటి పరిస్థితులు కనపడడం లేదు. ఎక్కడా ఒక సవ్యమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు కనపడడం లేదు. కనబడుతున్నటువంటి, వినబడుతున్నటువంటి పరిస్థితులన్నిటిని చూచి, కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి సంగతులను, సంఘటనలన్నిటిని చూస్తూ భక్త సమాజము ఒకలాగా మాట్లాడుతున్నారు, భక్త హీనులు ఒకలాగా మాట్లాడుతున్నారు, హేతువాదులు ఒకలాగా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు ఒకలాగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభువునందు ప్రియులారా, జరుగుతున్నటువంటి సంభవాలు ప్రస్తుత లోకంలో ఏవి కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితులలో లేవు. ఏ సంఘటనను చూసుకున్నా ఏదో ఒక కోణములో మనం బాధపడవలసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధాలను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే అర్థం కావడం లేదు. లేఖనములలో దేవుడు ప్రవచించినటువంటి, దేవుడు రాయించినటువంటి సంగతులు కళ్ళ ఎదురు నెరవేర్చబడుతున్నాయని సంతోషించాలో, అయ్యో ఇంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ఏంటి, పసిపిల్లలు అల్లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారేంటి అని పసిపిల్లల ముఖాలను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇజ్రాయేలు దేశము చేసినటువంటి దాడుల్లో ఇరాన్ దేశంలో ఒక స్కూల్ మీద, చిన్నపిల్లల స్కూల్ మీద బాంబు పడినట్టుగా విన్నాను, చూశాను, యూట్యూబ్లో చూశాను. ఇది చిన్నపిల్లల స్కూల్ అండి, దీని మీద దాడి చేశారు, చచ్చిపోయారు పిల్లలందరూ అన్నట్టుగా విన్నాను. వారికి దేవుడేంటో తెలియదు, దయ్యమేంటో తెలియదు, దేవుని ప్రణాళిక ఏంటో ఏమీ తెలియదు. అన్యం పుణ్యం మెరుగని పిల్లలు, వాళ్ళు కూడా చనిపోతున్నారు. వీడియోస్ చూస్తుంటే చిన్నపిల్లలవి చాలా బాధ కలుగుతుంది. యుద్ధాలు ఆగిపోతే బాగుంటుందేమో అని మనసులో ఒకవైపు అనిపిస్తుంది, కానీ మనం ఆపలేము, ఎందుకంటే అది లేఖనము, ప్రవచనము. ఇవి ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే మరొక వైపు మతోన్మాదుల వలనో లేకపోతే కామ పిచాచుల వలనో సమాజంలో అక్కడో ఇక్కడో సందర్భాలు, ఒక ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న లేక మొన్న మదనపల్లిలో జరిగినటువంటి సంగతులు మనం చూసాము. 7 సంవత్సరాల పాప అనుకుంటాను, ఒక మృగం చిదిమేశాడు, చచ్చిపోయింది పాప. ఏమండి, ఇట్లా ఎక్కడో ఒక చోట ఇలాంటి పరిస్థితులు జరుగుతూనే కనపడుతున్నాయి మనకి. ఈ వారంలో ఏదో ఒక రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక ఇంటర్వ్యూలో ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఏమని తెలుసా?
దేవుడు కానీ నా ఎదుటికి వస్తే చంప పగలగొడతానంటుంది. దేవుడు కానీ నా ఎదుటికి వస్తే చంప పగలగొడతాను. ఎందుకమ్మా అంటే తను చెబుతున్నటువంటి కారణం, తన జీవితంలో ఒక సంఘటన జరిగిందంట, ఒక విషయాన్ని చూసిందంట. తను ఒక రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాపను చూసిందంట. చిన్న పాప, 1-2 సంవత్సరాల పాప. ఆ పాప దగ్గరికి వెళ్ళి చూస్తే ఒంట్లో ఎక్కడ చూసినా రక్తం కనపడుతుందంట. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మర్మాంగ అవయవాల్లోంచి రక్తం గారుతుందంట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, హాస్పిటల్కి తీసుకెళ్ళి పరిశీలిస్తే అత్యాచారం జరిగింది పాప మీద. ఒకరు కాదు, సామూహిక అత్యాచారం జరిగింది. ఎవరయ్యా చేసిందని ఎంక్వైరీ చేస్తే కొద్ది మంది చేశారు. అందులో కన్న తండ్రి కూడా ఉన్నాడట. కన్న తండ్రి చిన్న పాప మీద అత్యాచారం చేసి అలాంటి పరిస్థితుల్లో పడిపోయినటువంటి ఆ పాప పరిస్థితిని చూసి ఆవిడ మాట్లాడుతోంది. నేను ఈ మాటను చెప్పగానే చాలామంది నవ్వారు. దేవుడు కనపడితే చంప పగలగొడతానన్న మాటను నేను చెప్పగానే కొద్దిమంది నవ్వారు. దేవుణ్ణే కొడుతుందా అనేసి. ఆ పరిస్థితిని చూసి ఆవిడ మాట్లాడుతుంది. చిన్న పాప 1-2 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి అలా ఆ స్టేషన్లో పడేసి వెళ్ళిపోతే ఏం తెలుసు ఆ పాపకు? మానభంగం అంటే ఏంటో కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఆ చిన్న పాప మీద అత్యాచారం చేసి అలా పడేసి వెళ్ళిపోతే ఆ పరిస్థితుల్లో ఒక స్త్రీ ఎలా రియాక్ట్ అవుతుంది? పురుషుడైతే ఓకే, తనకు ఆ బాధ ఏంటో తెలియదు. స్త్రీకి తెలుసు ఆ బాధ ఎలాగుంటుంది, తను ఊహించగలదు. ఆ బాధ తట్టుకోలేక ఆ మాట అంటుంది ఆవిడ, దేవుడు కనపడితే. అంటే ఎందుకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవి సవ్యముగా కనబడడం లేదు, సవ్యముగా జరగడం లేదు, క్రమబద్ధకరముగా జరగడం లేదు, సంతోషకరమైనటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఎక్కడ చూసినా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితులే మనకు కంటబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా విచారకరమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్నటువంటి అనేక మంది అనేక విధాలుగా రెస్పాండ్ అవుతున్నారని చెబుతున్నాను. రాజకీయ నాయకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఇతర పార్టీల మీద నిందలు మోపుతూ వాళ్ళు కాలం గడిపేస్తున్నారు. ఇదిగో అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ అసమర్థత వలనే ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని వాళ్ళు చెబుతున్నారు. లేదు అనవసరంగా మా మీద నిందలు మోపడానికి, ఇదిగో మా పార్టీ మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు, అది అసలు జరగనే లేదని కొద్దిమంది అంటున్నారు. టీడీపీ ప్రభుత్వము అధికారంలోనికి రానంత వరకు పవన్ కళ్యాణ్ భయంకరంగా మాట్లాడు. 3,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. 3,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో. ఏం చేస్తున్నారు మీరని రఫ్ఫాడించేశాడు అన్నమాట. అధికారంలోనికి వచ్చి 2 సంవత్సరాలు అయిందా? ఆ 3,000 అమ్మాయిల సంగతి మాట్లాడిందే లేదు మరలా. అవును, అధికారంలో ఉన్నావు కదా, ఏదో కూడా చేయొచ్చు అంటే చేయరు. మరి ఆ మిస్ అయిన సంగతి వాస్తవమో కాదో మనకు తెలియదు, కానీ తమ పదవులను కాపాడుకోవడానికి వాళ్ళ మాటలు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, పబ్బం గడిపేస్తున్నారు. ఆ పరిస్థితులన్నింటినీ చూస్తున్నటువంటి కొద్దిమంది భక్తులేమో ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. దేవుడు లేడు అని నమ్ముతున్న వాళ్ళేమో భక్తుల మీద, భక్త సమాజం మీద దుమ్మెత్తిపోతున్నారు. అరే మీరు ఎందుకురా ఆ దేవులను మొక్కుతున్నారు? మీరు దేవుడే ఉంటే ఇలాంటి కార్యాలు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నాడు? ఇలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడవలసిన బాధ్యత లేదా? ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దేశం మీద కూడా ఇరాన్ దాడి చేసింది. 2 చోట్ల ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అరబ్ దేశాలను కాపాడడానికి అల్లా ఎందుకు దిగి రాలేదు? ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడడానికి యెహోవా దేవుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నించే వాళ్ళు ఉండరంటారా?
ప్రభువునందు పిల్లరా, పరిస్థితులన్నీ అయోమయముగా, గందరగోళముగా, క్రమబద్ధము లేకుండా అస్తవ్యస్తముగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రోజున మనం ఈ కూడిక చేసుకుంటున్నాం. ఈ ఆదివారపు ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మనమైతే సవ్యముగా కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇదిగో ఒక కప్పు టీ తాగి మీ అందరి ముందు కూర్చొని ప్రసంగం చేస్తున్నాను. కానీ ఈ పరిస్థితులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయో లేవో తెలియదు. ఇదే పరిస్థితులు ఇంతే సంతోషంగా కూడుకొని మాట్లాడుకునే పరిస్థితులు ఇరాన్ దేశంలో ఉన్నాయో లేవో తెలియదు. ప్రభువునందు పిల్లల పరిస్థితులు బాగోలేవని చెబుతున్నాను. నిన్న లేక మొన్న మణిపూర్ పరిస్థితిని చూసాం. 2 అమ్మాయిలను నగ్నముగా నడి రోడ్డు మీద ఊరేగించి మర్మాంగవయవాలను ముట్టుతూ మానభంగము చేసి చంపేశారు. ఆ పరిస్థితులు అలా జరుగుతుండగా మరికొద్ది మంది స్త్రీలు అక్కడే ఉండి ఆ స్త్రీలను అలా నడి రోడ్డు మీద ఊరేగించుతుండగా ఆ సంఘటన అంతటిని కల్లారా చూస్తున్నటువంటి కొద్దిమంది స్త్రీలు వీళ్ళకి ఇలాగే జరగాలి, చేయండి, ఇలాగే చంపండి అని వాళ్ళను పురిగొల్పుతున్నటువంటి స్త్రీలు కొద్దిమంది ఉన్నారట. అరే, దేశం ఏమైపోతుందో అర్థం కావడం లేదు. ఇది కూడా లేఖన నెరవేర్పే ప్రభువునందు పిల్లరా, ఇది కూడా లేఖన నెరవేర్పే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారిపోతుంది అక్రమము విస్తరించుట చేత. అదే జరుగుతోంది. అయితే ప్రభువునందు పిల్లరా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ఎదుట జరుగుతుండగా చాలామంది ప్రశ్నిస్తున్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ అత్యాచారాలు జరుగుతున్న చోట దేవుడు లేడా? దేవుడు సర్వాంతర్యామి కదా. దేవుడు లేని చోట అంటూ ఏది లేదు కదా. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కదా. మరి ఇలాంటి అన్యాయము సమాజంలో జరుగుతుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఎవరైనా కావచ్చు గాక. ఉదాహరణకి యెహోవా దేవుణ్ణి తీసుకుంటే ఒక ముస్లిం సహోదరి మీదనో, లేక హైందవ స్త్రీ మీదనో, లేక ఒక నాస్తిక స్త్రీ మీదనో అత్యాచారం జరుగుతుంటే ఈవిడ నా భక్తురాలు కాదు, ఈవిడ నన్ను ఎప్పుడు ముక్కలేదు, నన్ను ఆరాధించలేదు, నన్ను అసలు నమ్మనే లేదు, పైగా ద్వేషించింది కనుక ఈవిడను నేను కాపాడును అని అనడం సమంజసమా? మనం ఊహించలేమ్మా. ఎవరైతే అన్యాయం జరుగుతుంది. అఫ్కోర్స్ నిన్ను అంగీకరించకపోవచ్చు గాక, నమ్మకపోయి ఉండవచ్చు గాక. అయినంత మాత్రాన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహిస్తావా? యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు అంటాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మరి అన్యాయము జరుగుతుంటే కాముగా ఉండడము సమంజసమా? కాదు కదా. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ ప్రభునందు కళ్ళ ఎదుట కనబడుతూ ఉండగా మనము ఏమి చేయాలి? క్రైస్తవ సమాజము యొక్క బాధ్యత ఏమిటి? ఒకవైపు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఏంటి అసలు ఈ పరిస్థితులన్నీ? క్రైస్తవ సమాజమైనటువంటి మనమందరము చెప్పుకుంటున్నాము, దేవుడు చేసింది ఏది అంత పర్ఫెక్ట్గా కనబడడం లేదు. దేవదూతలను చేస్తే దేవదూతలు పడిపోయారు. మొట్టమొదట లూసిఫర్ను చేస్తే లూసిఫర్ ఏమో సాతానుగా మారిపోయాడు. తర్వాత దేవదూతలు వాని వైపు వెళ్ళిపోయారు, వాళ్ళు పడిపోయారు. తర్వాత భూమిని చేస్తే భూమి పాడైపోయా, భూమి మీద జనాంగము చేస్తే భూమి మీద జనాంగము పాడైపోయా. ఏంటి పరిస్థితి ఇలా కనబడుతుంది? దేవుడు చేసింది అంతా ఇలా అస్తవ్యస్తంగా ఉందేంటి? గందరగోళంగా ఉందేంటి?
ఏదైనా చేస్తే సవ్యంగా చేయొచ్చు కదా, పద్ధతిగా చేయొచ్చు కదా, క్రమబద్ధముగా చేయొచ్చు కదా, చూడడానికి అందంగా చేయొచ్చు కదా, చేసిన పరిస్థితులు అన్నీ ఇలాగే కనబడుతున్నాయి ఏంటి అని చాలామందికి వచ్చినటువంటి సందేహమును బట్టి అయ్యగారు ఒక పుస్తకం రాశాడు. ఏం పుస్తకం? దేవుని విశ్వ ప్రణాళిక. ఆ పుస్తకం చదవాలి, అందరూ చదవాలండి, పుస్తకాలు చదవాలి, వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం అనుకోకండి, చదవాలి, తప్పకుండా చదవాలి. అయితే ప్రభువునందు పిల్లరా, ఈ పరిస్థితులన్నిటినీ మనం గమనించి మనము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, జరుగుతున్నటువంటి ఈ భీకరమైన పరిస్థితులన్నిటిని చూస్తూ మనము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, అఫ్కోర్స్ దేవుడు అనేకమైన ప్రపంచాలను చేశాడు, అనేక దేవదూతలను చేశాడు, అనేక మంది మానవ జాతిని దేవుడు సృష్టించేశాడు, నిజమే. అయితే మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి సృష్టి ఇంకా ప్రారంభమే కాలేదు. దేవుడు సృష్టిద్దామనుకున్నటువంటి, దేవుడు చేద్దామనుకున్నటువంటి సృష్టి, అసలైనటువంటి సృష్టి ఇంకా ప్రారంభంగానే లేదు. దేవుడు ఎన్నటికి పడిపోనటువంటి, ఎన్నటికి పాడైపోనటువంటి, ఎన్నటికి నాశనము కానటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు, తయారు చేయబోతున్నాడు, కలగజేయబోతున్నాడు. వాటన్నిటికీ అవసరమైనటువంటి ముడి సరుకులను ఈ తరములో దేవుడు సమకూర్చుకుంటున్నాడు. దేవుని మస్తిష్కములో ఉన్నటువంటి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ మహిమా ప్రపంచమును, అద్భుతమైనటువంటి మహిమా లోకాన్ని దేవుడు సృష్టించడానికి ఈ తరములో, ఈ కాలములో దేవుడు ముడి సరుకులను సమకూర్చుకుంటున్నాడు. ఈ మాట ఏ పుస్తకంలో రాశాడు అయ్యగారు? నేను చెప్తున్న మాట కాదు, ఇది అయ్యగారు రాసినటువంటి మాట. మహిమా ప్రపంచం పుస్తకంలో రాశాడు. ప్రభునందు పిల్లరా, అసలైనటువంటి సృష్టి ఇంకా ప్రారంభమే కాలేదు. దేవుడు చేద్దాం అనుకున్నటువంటి మహిమాలోకాన్ని దేవుడు చేయడానికి ఈ తరములో ముడి సరుకులను దేవుడు సమకూర్చుకుంటున్నాడు. ఆ సమకూర్చుకునేటువంటి ప్రక్రియలో దేవుడు కొద్ది మంది భక్తులతో మాట్లాడి ఒక పనిని జరిగించుకుంటున్నాడు. ప్రభునందు పిల్లల పాయింట్కి వస్తున్నాను, సబ్జెక్టులోకి వస్తున్నాను. ఈ అస్తవ్యస్తంగా కనబడుతున్నటువంటి ఈ పరిస్థితులు ఇలా జరుగుతూ ఉండంగానే, ఈ పరిస్థితుల గుండానే ఈ లోకముని ఇలాగ నడిపించి దేవుడు తాను ఉద్దేశించినటువంటి తన ప్రణాళికలో ఉన్నటువంటి, ఎన్నటికి పడిపోనటువంటి, ఎన్నటికి నాశనము కానటువంటి, ఎన్నటికి పాపం అనే పదానికే అవకాశం లేనటువంటి ఒక మహిమా ప్రపంచాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. ఈ ప్రక్రియలో దేవుడు కొద్ది మంది భక్తులను పిలిచి ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అలా వాడుకునేటువంటి ప్రక్రియలోనే ఒకానొక దినమున పౌలు భక్తుని యొద్దకి దేవుని వాక్కు దిగి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మూల వాక్యంకి రండి ఒకసారి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడము, మౌనముగా ఉండకము. ప్రభువునందు ప్రియులారా, భక్తునితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు భయపడక మాటలాడము, మౌనముగా ఉండకము. నువ్వు మాట్లాడాలి. రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజమా, ఈ పరిస్థితులన్నిటినీ నువ్వు చూస్తూ ఉండగా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పరిస్థితులన్నీ నువ్వు చూస్తూ ఉండగా, వింటూ ఉంటుండగా,
నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు మాట్లాడాలి, మౌనముగా ఉండకూడదు. మౌనముగా ఉండకూడదు. భయపడకుము, నీవు భయపడక మాట్లాడము అని పౌలు భక్తుని హెచ్చరించాడు. పౌలు భక్తునితో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి తరములో ఇదే తోవ దేవునిది, ప్రతి తరములో ఇదే పద్ధతి. ఒక పరిస్థితిని చూస్తాడు, ఆ పరిస్థితిని బట్టి ఒక దైవజనుని దేవుడు లేవనెత్తుకుంటాడు. ఎక్కడ ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో కాకుండా అక్రమమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయో అక్కడికి దేవుడు దిగి వచ్చి ఒక భక్తుని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ భక్తుని వాడుకొని ఆ క్రమబద్ధముగా లేనటువంటి పరిస్థితిని చక్కబరుస్తాడు. ఇది దేవుని పద్ధతి, దేవుని పద్ధతి. ప్రభువునందు పిల్లరా, నోవాహు తరములో కూడా ఇదే పరిస్థితి కనపడింది. నోవాహు తరములో కూడా ఈ పరిస్థితే కనపడింది. ప్రభువునందు పిల్లరా, దయచేసి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చదవండమ్మా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏమైపోయి ఉండెను? చెడిపోయి ఉండెను. గనుక దేవుడు ఏం చేశాడు? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడండి. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారముతో నిండిపోయి ఉన్నప్పుడు, చెడిపోయి ఉన్నప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఏమని? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. నోవాహు తరంలో భూమి చెడిపోయి ఉండంగా, నోవాహు తరంలో భూమి బలాత్కారముతో నిండి ఉండంగా దేవుని వాక్కు నోవాహు యొద్దకు దిగి వచ్చింది. ఇదిగో ఈ పని చెయ్యి అని సమకూర్చాడు. ఒక పనికి పురమాయించాడు భక్తుణ్ణి. ప్రభువునందు పిల్లరా, అదే పరిస్థితిని మరలా మోషే తరంలో కూడా చూశాడు దేవుడు. ఇజ్రాయేలుల యొక్క మొరను ఆలకించి విని దేవుని స్వరాన్ని మోషే యొద్దకు పంపించాడు. అక్రమముగా పాపం భయంకరమైనటువంటి దాస్యంలో పెట్టేశారు ఇజ్రాయేలు జనాంగాన్ని. ఆనాడు ఫరో రాజు, ఐగుప్తియులు. అక్కడ అన్యాయము జరుగుతోంది. వారికి జరుగుతున్నటువంటి అన్యాయమును బట్టి ఇజ్రాయేలు జనాంగం మొరపెట్టాడు. దేవుడు దిగివచ్చాడు, మోషేను నిలవబెట్టాడు, సమాజాన్ని నడిపించాడు. ఇలా ప్రతి తరములో ప్రభువునందు పిల్లరా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి దేవుడు ఒక భక్తుని లేపి వాడుకోవడము దేవుని పద్ధతి. మనందరికీ తెలుసు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు ఏదైతే చేద్దామనుకుంటున్నాడో ఈ భూమి మీద, ఆ పనిని తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని చెప్పి చేయిస్తాడు. ఇది దేవుని పద్ధతి.
ఈ పద్ధతి ప్రకారము ప్రతి తరములో ఒక భక్తుని లేవనెత్తుకుంటున్నాడు. ప్రతి తరములో ఒక భక్తుని లేవనెత్తుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానెను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్కు ప్రతి తరములో ఒక భక్తుని యొద్దకు దిగివస్తున్నట్టు సమూయేలు తరములో కూడా దిగివచ్చింది. ఎవరి యొద్దకి? సమూయేలు యొద్దకి. అప్పుడు సమూయేలు ఏ స్థితిలో ఉన్నాడు? మనం చదువుకున్నటువంటి మొదటి వచనం 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు, బాలుడి యొద్దకి దిగి వచ్చిందండి దేవుని వాక్కు. బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే మందిరములో దేవుని సేవ చేస్తున్నటువంటి యాజకుడైన ఏలీ ఉన్నాడు కదా, ముసలివాడు, పండితుడు, అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో యాజకత్వమును చేసినటువంటి ఏలీ అక్కడే ఉన్నాడు కదా. ఏలీతో మాట్లాడవచ్చు కదా. ఏలీ, ఇదిగో ఈ తరంలో ఇది నా సంకల్పం, ఈ సంకల్పమును నెరవేర్చు అని ఆ బాధ్యతను ఏలీకి అప్పగించవచ్చు కదా. ఓకే, ఏదో ఒక భక్తుని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు పూనుకున్నాడు. సమూయేలును పిలుస్తున్నాడు. ఓ సమూయేలు అనగా చిత్తమండి నేను ఉన్నానని చెప్పి, పాపం గుర్తుపట్టలేకపోయాడు సమూయేలు. బాలుడు కదా, చిన్నవాడు. ఓ సమూయేల్ అని దేవుడు పలుకుతున్నటువంటి మాటను ఏలీ ముసలాయన పిలుస్తున్నాడేమని, చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. పలుమార్లు 3 సార్లు అలాగే జరిగింది. 3 సార్లు కిందికి చదవండి. అలాగే, నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకునెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, వచ్చి తిన్నను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి పండుకొనెను. 11వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనును. ప్రభువునందు ప్రియులారా, ప్రతి తరములో దేవుడు ఒక భక్తుని ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఆ తరములో సమూయేలు యొద్దకు దేవుని వాక్కు దిగి వచ్చింది. ఇందాక మనం చదువుకున్నటువంటి
ఆ యొక్క ఆమోసు గ్రంథములోనే మరొక మాట చదువుకుందాం ప్రభునందు పిల్లలు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆమోసు అమధ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడును. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చొప్పుని నాతో సెలవిచ్చెను. ఎవరి యొద్దకు వస్తుందో దేవుని వాక్కు తెలియదండి. ప్రతి తరములో దేవుని పద్ధతి ఏంటంటే ఆ తరములో ఒక భక్తుని లేవనెత్తుకోవడం వాడుకోవడం. ఇది దేవుని పద్ధతి. ఆ తరములో ఎవరి యొద్దకు దేవుని వాక్కు దిగి వస్తుందో తెలియదు. దిగి వస్తాడు, మాట్లాడతాడు, తను చేద్దామనుకున్నటువంటి పనిని చెబుతాడు, చేయించుకుంటాడు. ఇది దేవుని పద్ధతి. అయితే ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అదే పద్ధతిలో పౌలు భక్తుని కాలములో కూడా దేవుని వాక్కు దిగివచ్చింది. దేవుని వాక్కు దిగివచ్చి పౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడాడు? మనం చదువుకున్నటువంటి, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా ప్రభువునందు ప్రియులారా, కనబడుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చూసినా బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వినబడుతుండగా మనము చేయవలసిన పని ఏంటంటే మౌనముగా ఉండకుండా మాట్లాడాలి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, కొరింథీలో ఉన్నాడు ఆ సమయంలో పౌలు భక్తుడు. మనం అదే 18వ అధ్యాయము 1వ వచనం చదివితే, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కొరింథీకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఉంటుండగా దేవుని వాక్కు వచ్చింది, పౌలు కొరింథీకి వచ్చావు కదా, ఇక్కడ నువ్వు మాట్లాడాలి, మౌనముగా ఉండవద్దు, భయపడవద్దు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండొద్దు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని చెప్పాను. అయితే ప్రభువునందు ప్రియులారా, మనముంటున్నటువంటి ఈ పట్టణములో కూడా దేవునికి బహుజన సమూహం ఉన్నది. ఉంటున్నటువంటి ఈ పట్టణములో కూడా దేవునికి బహుజనమున్నది. ఆ పరిస్థితి, ఆ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు మౌనముగా ఉండక మాట్లాడినప్పుడు ఆ విషయం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడడం ఎప్పుడు ప్రారంభిస్తావో ఎదుటి వాని యొక్క ఉద్దేశం ఏమిటో, వాని యొక్క మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది. చాలాసార్లు నేను చెప్పాను ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. మా ఇంటి వద్ద నేను ఇంకా బెంగళూరు పట్టణానికి రాకముందు ఒక సేవకుని పిలిచి మా ఇంటి వద్ద కూటములు ఏర్పాటు చేయించేవాడిని ప్రతి ఆదివారం.
ఆ పాస్టర్ గారు ఉదయకాలంలో వాళ్ళ సంఘంలో ఆరాధన చేసి అదే సంఘస్థులను మరలా ఒక 5-6 మందిని ఒక ఆటో తీసుకొని మరలా మా ఇంటి వద్దకు వచ్చేవాడు. సౌండ్ సిస్టమ్ అంతా ఒకటి కొనేశాను ఇంట్లో. నేను మా బాబాయ్ కలిసి నాకు వచ్చినటువంటి స్కాలర్షిప్, అప్పుడు కాలేజ్ చదువుతున్నా, డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. స్కాలర్షిప్ వచ్చినటువంటి అమౌంట్, తర్వాత మా బాబాయ్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే ఒక స్పీకరు, ఒక యాంప్లిఫైయరు, 2 మౌత్ పీసెస్ కొని ఇంట్లో పెట్టుకున్నాను. సేవకుని పిలిచాను, సేవకుడు రావడం ప్రారంభించాడు. ప్రతి ఆదివారము ఇంటి దగ్గర కూటాలు జరుగుతున్నాయి. కూటం అంటే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు పాస్టర్ గారు వచ్చేవాళ్ళు. ఒక అరగంట 45 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. మా ఇంటి వద్ద ఖాళీ స్థలం చూశారు కదా, వరండా, అక్కడ కూటం అంటే ప్రతి ఆదివారం ఒక 2 గంటల సేపు ప్రార్థనా కూడిక జరిగేది, వాక్యం చెప్పించేవాడిని. అలా జరుగుతుండగా ఒకానొక దినమున ఒక అమ్మగారు, వరుసకు పిన్ని, చిన్నమ్మాయి ఆవిడ నన్ను కలిసి, రవి, నాకు కూడా ప్రార్థన జరిగేటప్పుడు అక్కడికి రావాలని ఆశగా ఉంది, కానీ మా ఆయన ఒప్పుకోడు, మీ బాబాయ్ ఒప్పుకోడు, తిడతాడు, ఎందుకు వెళ్తున్నావు అక్కడికి, దాంతో నీకేం పని అని తిడతాడు, అందుకే రాలేకపోతున్నాను. నాకైతే రావాలని ఆశ, యేసయ్య అంటే నాకు కూడా ఇష్టమే. మా కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. నాకు బావ వరుస అయ్యే ఒక వ్యక్తి ఎయిడ్స్ రోగంతో బాధపడుతుండేవాడు, చచ్చిపోతాడని చెప్పేశారు. అతని దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, అతడు ఎయిడ్స్తో బాధపడుతున్నాడని. అలా చచ్చిపోయే పరిస్థితుల్లో సంఘానికి, చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. దేవుడు అతన్ని అద్భుతంగా స్వస్థపరిచాడు. ఆ కార్యం విన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి రావాలని నాకు ఆశగా ఉంది, కానీ మీ బాబాయ్ ఒప్పుకోడు, అందుకే నేను రాలేకపోతున్నాను అని ఆ పిన్ని నాకు చెబుతుండగా నేను విన్నాను. ఎప్పుడు నాకు తెలిసింది తను రావాలని ఇష్టంగా ఉందని, దేవుని వాక్కు తన చెవిన పడినప్పుడు. అంటే ప్రతి ఆదివారం ఇక్కడ కూడిక జరుగుతుందని తెలుసు, వాక్కు బయలుదేరి వెళుతుంది, స్పీకర్ పెట్టి వినిపిస్తున్నాను. పెద్ద హార్న్ ఉంటుంది కదా, హార్న్ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, గుళ్ళ మీద పెట్టింటారు పాకనా, అది పెట్టేవాడిని ఇంటి మీద అన్నమాట. అది పెడితే మా ఊరందరికీ ఒకటి చాలు. ఒక స్పీకర్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వినపడడానికి, పైన హార్న్ ఏమో ఊరంతా వినపడడానికి హార్న్ పెట్టేవాడిని మిద్దెక్కి. దాంతో చాలామందికి, మా ఊరందరికీ మ్యాక్సిమం, మా ఊరంతా చెప్పలేను కానీ మా కాలనీ, మా ఏరియా మొత్తం దేవుని వాక్యంతో నింపబడింది. అలా చెప్పబడుతుండగా ఒక ఆత్మ అయితే రక్షింపబడింది, అనేక మంది యొద్దకైతే వాక్కు అయితే బయలుదేరి వెళ్ళింది. అయితే ప్రభువునందు ఎవరిలో ఏ ఉద్దేశం ఉన్నదో, వారు ప్రభువునకు ఇష్టలుగా ఉన్నారో లేదో, దేవుని సన్నిధికి రావాలని ఇష్టంగా ఉన్నారో లేదో ఎప్పుడు బయలుపడుతుందంటే నువ్వు మాట్లాడినప్పుడు. చాలామంది హృదయంలో ఉన్నది ఏంటంటే, చెబితే ఏమనుకుంటారు, ఇది ఆఫీస్ కదా, అఫీషియల్గా ఉండాలి. మనం దేవుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తే, మీ అందరికీ తెలుసు అనుకుంటాను, గవర్నమెంట్ ప్లేసెస్లో, తర్వాత కంపెనీస్లలో మనం ఇట్లా మత ప్రచారాలు చేయడానికి అవకాశం ఉండదు. అలా చేస్తున్నాడని తెలిస్తే కేసు అయ్యే అవకాశం ఉంది, కేసు ఫైల్ చేసి బొక్కలేస్తారు. నేను డెల్ ఈఎంసి ఇక్కడే మహదేవ్పూర్లో చేస్తున్నప్పుడు ఒకానొక సండే మూమెంట్ ఏముండదు, ఎంప్లాయీస్ అందరికీ హాలిడే. సో ఒకానొక అవకాశం దొరికింది, ఒక అమ్మాయికి సువార్త చెప్పే అవకాశం దొరికింది. రిసెప్షన్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి సువార్త చెబుతుంటే పక్కనే ఉన్నటువంటి ఇంకొక రిసెప్షనిస్ట్, ఏంటి నువ్వు మత ప్రచారం చేస్తున్నావు ఇక్కడ చేయకూడదు తెలుసా నీకు అని చెప్పేసింది అనమాట, మొహం మీదే చెప్పేసింది. అప్పుడు కాస్త జాగ్రత్త పడ్డా. అంటే మనకైతే ఆశ పుట్టవచ్చు, వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలి అని, ఈ ఆత్మను టచ్ చేయాలి ఏదో ఒక విధంగాని. కానీ జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాస్త భయం అయితే పుట్టవచ్చు. కానీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము.
నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, ఇదే మాట ప్రభువునందు పిల్లల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడక మాట్లాడము, ఈ పట్టణములో దేవునికి బహుజనమున్నది. అది ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే నువ్వు మాట్లాడడం ప్రారంభించినప్పుడు. నువ్వు మౌనంగా ఉన్నంతసేపు అతడు ప్రభు యొద్దకు రావడానికి ఇష్టంగా ఉన్నాడో లేడో నీకు అర్థం కాదు. చెబితే ఏమనుకుంటాడో అన్న భయంలో ఉన్నంతసేపు నీకు అర్థం కాదు. ఒకసారి నోరు తెరిచి మాట్లాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ. ఆఫీసులో మత ప్రచారం చేయడము అది చట్టబద్ధము కాదు, కానీ టచ్ చేసే విధంలో నువ్వు టచ్ చేయాలి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడి, ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడాలి. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభువునందు పిల్లరా, కొన్ని సంవత్సరాలుగా మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్లో బోల్డంత మందిని మీరు కలుస్తున్నారు. ఒకవేళ ఆఫీసులు కాకపోతే మీ వ్యక్తిగత జీవితాలను మీరు ఉన్న చోటన అనేక మందిని మీరు కలుస్తున్నారు. ఎంతమందితో ప్రభు వాక్యాన్ని పంచుకున్నారు? ప్రభువునందుకు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, భయంకరమైనటువంటి కార్యాలు మనం చూస్తున్నాం మన కళ్ళ ఎదుటనే. పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మందిని క్రైస్తవులుగా మార్చేయడమే. రక్షణ పొందిన తర్వాత ఆ ఉద్దేశం కూడా రాదండి. ఇప్పుడు మనమందరము రక్షణ పొంది ఉన్నాం, యేసు ప్రభువు నమ్ముకున్నాం, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం, వెళుతున్నాం. ఏ పసిపిల్లను చూసినప్పుడైనా మనకి ఆ బుద్ధి పుడుతుందా? అఫ్కోర్స్ మనమందరం యవనస్తులమే. పసిపిల్లను చూసినప్పుడు ఆ థాట్స్ వస్తాయా? ఏంటి బ్రదర్ పసిపిల్లలు అంటున్నారు? యవనస్తులను మరి ఒకవేళ యవన ప్రాయంలో ఉన్నాము కాబట్టి యవనస్తులను చూసినప్పుడు మన చూపులు తప్పిపోవచ్చేమో, కానీ పసిపిల్లలను చూసినప్పుడు ఆ తలంపైన వస్తుందా? ససేమిర రాదు. గల కారణం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కాస్త అరికట్టాలి అంటే, కాస్తంత మనము తగ్గుముఖం పట్టించాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యి అంటే మౌనముగా ఉండక మాట్లాడాలి. తానే వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు మాట్లాడు, భయపడక మాట్లాడము. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది. ప్రభువునందు పిల్లరా, ఒక్కొక్క తరములో ఒక్కొక్క భక్తుని ఏర్పాటు చేసుకుని తన కార్యమును జరిగించుకుంటున్నటువంటి దేవుడు ఈ తరములో నిన్నెందుకు వాడుకోకూడదు? నన్నెందుకు వాడుకోకూడదు? నేనెంతటి వాడనండి, నాకంత జ్ఞానం ఉందా? నాకు జ్ఞానమే లేదు. రీసెంట్గా మన సంజయ్ బ్రదర్ మాట్లాడుతున్నా, నాకు తెలుగు చదవడం రాదన్నా, తెలుగు నాకు అంత ప్రాపర్గా చదవలేను, ఇంగ్లీష్ కూడా అంత పర్ఫెక్ట్గా చదవలేను. అఫ్కోర్స్ నువ్వు చదవలేకపోవచ్చు గాక. పేతురు యోహానులు పామరులు, ఏనాడు బడి మొహంనే చూడని వాళ్ళు. దేవుడు వాడుకోలేదు. పౌలు చేసినటువంటి అద్భుతాలు ఎవరు చేశారండి? పేతురు చేసినటువంటి అద్భుతాలు ఎవరు చేశారండి? పేతురు అలా నడుచుతూ వెళుతూ ఉంటే అది నీడ పడితే చాలండి మాకు స్వస్థత కలుగుతుందని తీసుకొచ్చి రోడ్ల వెంబడి పడుకోబెట్టినటువంటి పరిస్థితి. పేతురు వేలుముద్రగాడు. చదువు రాదు కానీ కార్యాలు చేయలే. నాకేం తెలుసులే, నేనంతటి వాడిని, దేవుడు నన్నెందుకు వాడుకుంటాడులే, ఇంతమంది జ్ఞానవంతులు ఉంటుండగా నన్నెందుకు వాడుకుంటాడని అసలు అనుకోనే వద్దు. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆమోసు ఏం చేస్తున్నవాడండి? పశువులు కాచుకుంటూ మేడి పండ్లు ఏరుకుంటున్న వాడి యొద్దకు దేవుని వాక్కు దిగి వచ్చింది, వెళ్ళు నా సమాజానికి ఇది ప్రకటించు అని. ఎవరి యొద్దకి? పశువులు కాచుకుంటున్నటువంటి వ్యక్తి యొద్దకి, మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి వ్యక్తి యొద్దకి. తన మామ అయినటువంటి ఇత్తో గొర్రెలు మోపుకుంటున్నాడు, కొండకి తీసుకెళ్లి మోసే. దేవుని వాక్కు దిగి వచ్చింది, దేవుడే దిగి వచ్చాడు. మండుచున్నటువంటి పొదలో నుండి మాట్లాడి, ఇదిగో నా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలని నువ్వు వెళ్ళు, బయలుదేరన్నాడు.
ఎప్పుడు దేవుని వాక్కు దిగి వస్తుందో తెలియదు నీతో మాట్లాడడానికి, దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి. కానీ నేను ఇప్పుడు చెబుతున్న విషయం ఏంటంటే, దేవుని వాక్కు దిగి వచ్చి నీతో మాట్లాడేంత వరకు కాముగా ఉండొద్దని చెబుతున్నా. ఆ దేవుడు పిలిచినప్పుడు అప్పుడు వెళ్దాంలే దేవుని సేవకు. దేవుడు దిగి వచ్చి నా కుమారుడా సంజయ్, నా కుమారుడా నాథాను, నా కుమారుడా అని దేవుడు నా పేరు పెట్టి పిలిచేంత వరకు మౌనంగా ఉన్న తర్వాత చూసుకుందామని అనుకోవద్దు. దేవుడు నిన్ను పిలవాలా? జరుగుతున్న కార్యాలు చూడట్లే? ఇన్ని కార్యాలు, ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటుండగా, ఒకటి తర్వాత ఒకటి రాకడ సూచనలు కనపడుతూ ఉండగా, రక్షణ పొందకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు అని తెలిసి రక్షణ పొందిన వారిని నీ కళ్ళారా నీ ఎదుటనే చూస్తూ ఉండి కూడా నువ్వు నోరు తెరవడం లేదు, ప్రభువు వాక్కును పంచుకోవడం లేదంటే నీ అంత ఘోరమైన వ్యక్తి ఇంకోటి ఉండడండి. అంటే దేవుణ్ణి సేవకుని కాదు కదా బ్రదర్, నేను అభిషిక్తులను కాను కదా, నేను ఎలా పంచుకోవాలి? దేవుడు నన్ను పిలుచుకోలేదు కదా, నేను ఎలా పంచుకోవాలి అంటే, ప్రభువునందు పిల్లరా, నీ ఎదుట ఒక సంఘటన ఉంది, ఒక సందర్భం ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. నీ కళ్ళ ఎదుటనే భయంకరంగా తాగుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. నీకు బాగా తెలిసిన వ్యక్తి భయంకరంగా తాగుతున్నాడు అనుకోండి. అతను తాగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, తన కుటుంబ పరిస్థితులను బట్టి నీకు చెప్పాలని అనిపించింది, ఒరే తాగొద్దురా అనేసి. నువ్వు అనుకుంటావా ఏమని? అరే ఇలా భయంకరంగా తాగడం వల్ల లివర్ పాడైపోయి చచ్చిపోతావురా అని నేను చెప్పడానికి నేను అర్హుడన్నా? లివర్ పాడైపోయి చచ్చిపోతావు అని చెప్పడానికి నీకు డాక్టరేట్ అవసరమా? నీకు MBBS చదవడం అవసరమా? అది తాగితే లివర్ పాడైపోయి చచ్చిపోతారని అందరికీ తెలుసు. అది చెప్పడానికి నువ్వు MBBS చేయాల్సిన అవసరం లేదు. రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతావు నీకు తెలుసు. దానికి నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళి నువ్వు డాక్టరేట్ పొందాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి నిన్ను ఆత్మతో నింపాల్సిన అవసరం లేదు. దేవుడే దిగివచ్చి నీతో మాట్లాడి నా కుమారుడు నా కుమార్తె బయలుదేరి నా పనికని దేవుడు పురమాయించుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ఎదురు నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నట్టు అనేక మంది కనపడుతూ ఉండగా మరలా దేవుడు నీకు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడాలా? బయలుదేరు, పలానా వ్యక్తికి సువార్త చెప్పు, పలానా కుమార్తెకు సువార్త చెప్పు అని ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడాలా? ఎదురు చూడవద్దు, చెబుతున్నాను. పనిలో ముందుకు సాగిపో, మౌనముగా ఉండవద్దు. ఈ పట్టణంలో దేవునికి బహుజనం ఉన్నది. నువ్వు మౌనముగా ఉన్నంతసేపు దేవుడు నిన్ను పిలవడండి. ఆ దేవుడు పిలిచినప్పుడు నేను వెళ్దాంలే అనుకున్నంతసేపు దేవుని పిలుపు నీ దగ్గర రాదు. దేవుడు పిలిస్తే పిలిచాడు, పిలవకపోతే మానేశాడు గాక. నేనైతే చెప్పడం మానేను అని ముందుకు ఎప్పుడైతే నువ్వు వెళతావో దేవుడు తన సంకల్పాన్ని కూడా నీకు బయలుపరుస్తాడు. నా వ్యక్తిగత సాక్ష్యమే మీకు చాలాసార్లు చెప్పాను కదా. నేను బాప్తిస్మం ఇంకా పొందకముందే ప్రసంగాలు చేయడం ప్రారంభించానండి. నేను బాప్తిస్మే పొందలేదు. బాప్తిస్మం పొందకముందే సంఘంలో నేను జస్ట్ బ్రదర్స్తో మాట్లాడడం కాదు, పులిపీటి మీద ఎక్కి పాస్టర్ గారు అలా కింద కూర్చొని ఉండగా పాస్టర్ గారు అవకాశం వస్తే వాక్యం చెప్పారు. చెప్పాలని ఆశ. ప్రభు యేసు ప్రభు గొప్పవాడు, ఆ మాట చెప్పడానికి నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలా? బైబిల్ అంతా నువ్వు తిరిగేయాలా? యేసు మంచివాడు, ఆయన గొప్పవాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, నీ జీవితాలు కూడా అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి ఏం కావాలి నీకు? అవకాశం దొరికిన ప్రతి అవకాశాన్ని వదులుకున్నాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతి అవకాశాన్ని వాడుకున్నా. దేవుడు పిలిస్తే పిలిచాడు, లేకపోతే లేదు. నేనైతే ప్రకటించడమే అని నేనే అనేక మంది క్రైస్తవులను అక్కడున్న మా ఊర్లో ఉన్నటువంటి CSI సంఘం అంటే మీకు తెలిసే ఉంటుంది, నామకావాస్ ఉన్నట్టుగానే అంటే భక్తులు ఉన్నారు. CSI సంఘంలో కూడా భక్తులు ఉన్నారు, కానీ చాలా మట్టుకు నామకావాస్ అన్నట్టుగానే ఉంటారనమాట. పోవడం రావడం.
ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిమందిని పురికొల్పాను. ఎందుకు మనం ఇంటింటా కూడి ప్రార్థన చేయకూడదు? ఒక్కొక్క రోజు ఒక ఇంట్లో కూడుకుందాం. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు, మాకు ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటింటా ఒకరోజు కూడుకుందాం, ఆ ఇంటి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపింపబడితే వాక్యం పంచుకుందాం, ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం కదా, కూడుకుందామని కూడుకోవడం ప్రారంభించాం. మీలో కొద్దిమంది కూడా లేరు, మెర్సీ అమ్మ తప్ప ఎవరు చూడలేదు అనుకుంటా. మా ఊరిలో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘం, సిఎస్ఐ చర్చ్, ఆ చుట్టుప్రక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఇంటిని నేను వదిలిపెట్టలేదు, నేను ప్రతి ఇంట్లోకి అడుగు పెట్టా, ప్రతి ఇంట్లో ప్రార్థన చేశా. చాలా అన్ని గృహాల్లో చెప్పలేదు కానీ మ్యాక్సిమం ఇండ్లను కవర్ చేసా వాక్యం చెప్పి. ఎప్పుడు? బాప్తిస్మం పొందన ముందు. బాప్తిస్మేమో పొందలేదండి, కానీ మౌనంగా ఉండలేదు. అలా మౌనముగా ఉండగా ప్రతిరోజు ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకొని చెప్పడం ప్రారంభించాను. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు, దర్శనం చూపించాడు. నా కుమారుడ, ఇదిగో ఈ దర్శనం తీసుకొని ఒక దర్శనం ఇచ్చాడు. ప్రవక్త ద్వారా కలలో మాట్లాడాడు. రా, నీతో పనుంది, నువ్వు నేర్చుకోవాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి, బెంగళూరుకి వెళ్ళమని చెప్పాడు. బయలుదేరి వచ్చాను, అభిషేకించుకున్నాడు. ఈ రోజున ఈ రీతిగా వాడుకుంటున్నాడు. ఈ రీతిగా వాడుకోవడానికి నేను చేసినటువంటి పని ఏంటంటే మౌనముగా లేను. బాప్తిస్మం పొందక ముందునే దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించా. తర్వాత దేవుని కృపను బట్టి బాప్తిస్మాలు ఇస్తున్నాం, ఎవరైనా సిద్ధంగా ఉన్న వాళ్ళు రండి అని పిలిస్తే నా పేరు కూడా ఇచ్చి, అయ్యగారు నేను కూడా బాప్తిస్మం పొందుతాను, దయచేసి నాకు కూడా ఇవ్వండి అనేసి తీసుకెళ్లారు. బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా బాప్తిస్మం తీసుకోకముందనే ఆగలేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎందుకు ఆగుతాను? ఊర్లను దర్శించడం ప్రారంభించా. ఇంతవరకు బాప్తిస్మం తీసుకోనంత వరకు మా ఊర్లో మాత్రమే తిరిగా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఊర్లను దాటా. కొన్ని సంఘాలు నాకు అప్పగించి వెళ్ళిపోయారు పాస్టర్లు. రవి, ఈ ఆదివారం పలానా పాస్టర్ గారు వాళ్ళ సంఘానికి పిలిచారు, ఈ వారం నువ్వు ఈ సంఘాన్ని నువ్వు నడిపించని వెళ్ళిపోయారు. అప్పటికి నేను బైబిల్ ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. సంఘాన్ని నాకు అప్పగించి వెళ్ళిపోయారు. గల కారణం ఏంటంటే నీలో దేవుని వాక్కు గురించి మాట్లాడాలని ఆశ ఉంటే నువ్వు మౌనముగా ఉండక మాట్లాడడం ప్రారంభిస్తే దేవుడే అవకాశాలను తీసుకొచ్చి నీ ముందు పెట్టేస్తాడు. అవకాశాన్ని, జనాంగాన్ని నీ సన్నిధికి నీ వద్దకు నడిపించేస్తాడు. ఇదిగో ఈ జనాంగానికి చెప్పు నువ్వు వాక్యం అని జనాంగాన్ని నీ ముందుకు నడిపించేస్తాడు. ఒక పాస్టర్ గారికి ఆ ఊర్లో హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంటారు. అవి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పే సంఘాన్ని నడిపించరా అని చెప్పారు. వెళ్ళి సంఘాన్ని నడిపించి వచ్చా. బెంగళూరుకి రాకముందు అభిషేకం తీసుకోకముందు. అప్పుడు నాకు అభిషేకం తీసుకోకుండా సంఘారాధనను మొత్తం నడిపించడము కరెక్ట్ కాదని నాకు తెలియదు. అభిషేకం తీసుకున్న వ్యక్తి సంఘారాధన నడిపించాలి అని నాకు అప్పటికి తెలియదు కానీ చెప్పడం అయితే ప్రారంభించాను. అవకాశం దొరికినప్పుడల్లా అవకాశాన్ని వాడుకున్న మౌనముగా ఉండలేదు. అదే పని ఈరోజు ప్రభు మనల్ని చేయమంటున్నాడు. మౌనముగా ఉండక మాట్లాడము. ఈ పట్టణంలో బహుజన సమూహము దేవునికి ఉన్నది. ప్రభునందు పిల్లరా, కెన్ ఎనీవన్ గూగుల్లో చెక్ చేస్తారా? బెంగళూరులో ఉన్నటువంటి జనాభా ఎంతో? కనీసం 1 కోటి మంది అని ఉంటారు. అక్క ఎక్కువే ఉంటారా? బెంగళూరులో ఉన్నటువంటి జనాభా ఎంత ఉందో ఒకసారి చూస్తారా? అంటే 10 కోట్ల? కోటి జనాభా అనుకుంటారు. కోటి చిల్లర, కోటి 40 లక్షల. కోటి 40 లక్షల్లో సత్యము నిమిత్తమై ఎత్తిపట్టుటకు దేవుడు ధ్వజమిద్దామనుకున్నటువంటి సైన్యం ఇంతమందేనా?
సత్యం పక్షముగా దేవునికి ఒక వ్యూహం అవసరము. ఆ వ్యూహంలో ఉండాల్సిన వారు ఇంతమందేనా అని అడుగుతున్నా. 1,40,00,000 మందిలో 1% అయినా ఉన్నామా మనం? గల కారణం ఏంటంటే మనం మౌనముగా ఉన్నాం. అది సంగతి. మౌనముగా ఉన్నాం. అంటే బ్రదర్, మీరు లాస్ట్ వీక్ ప్రసంగాన్ని మర్చిపోయారు అనుకుంటా. అయ్యగారు ఏం చెప్పారు? భక్తిహీనులను చూసినప్పుడు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవని చెప్పాడు కదా. మరి లోకల్లో బెంగళూరు పట్టణం నిండా భక్తిహీనులు కనబడుతుంటే నోటికి కళ్ళెం పెట్టుకున్న మమ్మల్ని ఏం చేయమంటావు? అంటే ఎక్కడ పెట్టుకోవాలో కళ్ళెం అక్కడ పెట్టుకోవాలో బ్రదర్. అలా కళ్ళెం పెట్టుకుని నేను సువార్తను ప్రకటించనంటే దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. ఒకరికి కూడా సువార్త ప్రకటించే మనసు రాలేదా నీకు అని. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఇంత భయంకరమైనటువంటి ద్రోహ కార్యాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటే మీకు తెలుసో తెలియదో, జనవరి 20వ తారీఖు నుండి ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖు నుండి అనుకుంటా 20వ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాలలో పిల్లల్ని ఎత్తుకెళ్ళేవారు తిరుగుతున్నారని బాగా హల్చల్ అయిపోయింది. మీరు విని ఉంటారు. ఈ జనవరి 20 నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఏదో ఒక చేతబడులు చేసే శక్తులు భయంకరంగా పనిచేస్తాయట. అది పిల్లల మీద ఎక్కువగా చేస్తారంట. దాని నిమిత్తం పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు చాలామంది వచ్చారట ఈ రాష్ట్రాలకి. ఒక వైరల్ వీడియో, అది సత్యమో అసత్యమో నాకు తెలియదు. అయితే ఈ ప్రచారం అయితే జరిగింది. పసిపిల్లలను దానిని ఆ చేతబడుల ప్రక్రియ నిమిత్తమే వాడుకుంటున్నటువంటి పరిస్థితులు లోకల్లో జరుగుతున్నాయి. పిల్లలని అంటే మా పిల్లలు కాకపోతే చాలు, ఎవరైతే మాకేంటి, మేము బాగుంటే చాలు, ఇతరులు ఏమైపోయినా పర్లేదు అన్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా ప్రభువునందు పిల్లరా, క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు, మరలా మొదటికి వచ్చాను, క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు లేవు. గందరగోళంగా పరిస్థితులు జరుగుతూ ఉండగా ఇంకా క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి మనము మౌనముగా ఉంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దేవుని పరిచర్య చేసేది ఎవరు? మీరు అనవచ్చు, ఏంటి బ్రదర్, ఏం దేవుడు చేతగానివాడా? దేవుడు చేతగానివాడా? దేవునికి మనమే కావాలా? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అఫ్కోర్స్ మనం అందరం మౌనముగా ఉన్న నిర్జీవమైనటువంటి, ఇదిగో ఈ చైర్ను పంపించి దేవుడు తన పని జరిగించుకోగలడు. కుర్చీ వెళ్ళి సువార్త ప్రకటించబట్టి కుర్చీ సైతం నోరు తెరిచి మాట్లాడుతుంది, జరిగించుకోగలడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోకానికి మనమంతా వెళ్ళిన తర్వాత మన చేతిలో ఒక బహుమానం పెట్టాలని దేవుని ఆశ. ఆ బహుమానం పెట్టాలంటే మనం ఏదో ఒకటి పని చేయాలి కదా. జీతం పెట్టాలంటే దేవుడు మన చేతుల్లో జీతం పెట్టాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. ఆ పనిని చేయించాలని దేవుడు ఆశ. కానీ మనమైతే నోటికి చిక్కం పెట్టుకొని ఇలా గడిపేస్తూ ఉంటే దేవుడైనా ఏం చేయగలడండి? ప్రభువునందు ప్రియులారా, పునాదులు పాడైపోయి ఉండగా నీతిమంతులు ఏం చేయగలడు? దేవుడు నీతిమంతుడు. మరి దేవుడు కూడా ఏం చేయలేడా? దేవుడు చేయగలడు, చేయించగలడు, చేయించాలని ఉద్దేశించినాడు. కానీ చేయడానికి ఇక్కడ ఎవరు కనపడడం లేదు. అందరూ నోర్లు మూసుకొని కూర్చున్నారు. ప్రభువునందు పిల్లల పని చేయడం ప్రారంభించండి. ఏమో ఏ పుట్టలో ఏం పాము ఉందో ఎవరికి తెలుసు? మిమ్మల్నే దేవుడు సేవకు అభిషేకించుకొని ఈ పట్టణంలో, ఈ మహాపట్టణంలో అనేక మందిని రక్షణలో నడిపించుకుంటాడేమో. మిమ్మల్ని ఎందుకు వాడుకోకూడదు? మనల్ని ఎందుకు వాడుకోకూడదు దేవుడు? కాబట్టి ప్రభువునందు పిల్లల మౌనముగా ఉండకండి, దేవుని మాటను మాట్లాడండి తెలిసినట్టుగా. ఈరోజు మార్నింగ్ రాజశేఖర్ అన్న నాకు ఫోన్ చేశాడు, గూగుల్ మీట్లో ఉన్నాడన్న. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి అన్న ఏదో ఫ్రీ టు టాక్ ఏదో సంథింగ్
యాప్లోనో మరి ఏదో వెబ్సైట్లోనే జాయిన్ అయ్యాడంట. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు. అలా మాట్లాడుతుండగా ఒక బ్రదర్ పరిచయం అయ్యి బ్రదర్కి సువార్త చెప్పేశాడు. అతడు క్రైస్తవుడే, కానీ బాప్తిస్మం ఏం అవసరమా అంటున్నాడంట. సంఘానికే వెళ్ళాలా, సంఘానికి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదు అంటున్నాడంట. అలాంటి అన్నకు తెలిసినంత వరకు అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి ఆదివారంన రొట్టె విరుచుటకై కూడుకొనగా అన్న మాటను చూపించి వాక్యం చెప్పేశాడు. ప్రతి ఆదివారంన పౌలు భక్తుడు తన సంఘము ఆదివారం కూడుకున్న రొట్టె విరవడానికి అని వాక్యం చెప్పాడు. మాట్లాడాలని ఆశ ఉండాలండి, వాక్యం చెప్పాలని ఆశ ఉండాలని. ఏ విధముగా నీకు అవకాశం వస్తుందో తెలియదు, కాబట్టి మౌనముగా ఉండకండి, మాట్లాడండి. దేవునికి ఈ పట్టణంలో బహుజన సమూహం ఉంది. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం.